హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాశీనాథ ఆశ్రమం కూల్చివేత అంశానికి సంబంధించి గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూస్తూ ఉన్నాం. కడప జిల్లాకు సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశంగా కాకుండా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్గా అన్ని రాజకీయ పార్టీలు అంశంపైన స్పందించాయి. అటవీ శాఖ ఈ అధికారులు ఈ ఆశ్రమాన్ని కూల్చివేశారు. కడప జిల్లా బద్వేలు సమీపంలో ఉన్న కాశీనాథ ఆశ్రమంలో ఉన్న అన్నదాన సత్రాలని పూర్తిగా నేలమట్టం చేశారు. నేలమట్టం చేయడం మాత్రమే కాదు, అక్కడికి ఎవరు వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చాలా ఆర్గనైజ్డ్గా అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. ఆశ్రమం దగ్గరకు వెళ్ళే బస్సులను కూడా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా బస్సుల్ని తగ్గించేశారు. ఈ ఆశ్రమంలో అనేక సంవత్సరాలుగా వేలాది మందికి అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకు అక్కడికి భక్తులు ఎక్కువగా వెళ్తారంటే అసలు ఎవరు ఈ కాశీనాయన అనేది ఒకసారి చూద్దాం. ఈ కాశీనాయన అనే వ్యక్తి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన తన గురువుగారైన అతిరాచ గురవయ్య గారు అనే అతనికి సంబంధించిన బోధనలతో ప్రభావితమై కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాలని సందర్శించారు. సో ఈయన ఒక గురువుగా అనేక మంది గుర్తిస్తూ కీర్తిస్తూ ఉంటారు. ఈ కాశీనాథ ఆశ్రమం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా ఆశ్రమాలు ఉన్నాయట, 100కు పైగా గుళ్ళు ఉన్నాయట. ఈయన అనేక గుళ్ళలో జీర్ణోద్ధారణ చేశారంట. అనేక గుళ్ళలో ధూపదీప నైవేద్యాలు కంటిన్యూస్గా జరిగేలా కృషి చేశారట. సో అటువంటి ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చివేయటం వెనక రీజన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నది ఏంటి అంటే, అటవీ శాఖ పరిధిలోకి ఉంది. ఆ ప్రాంతం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూల్చేసాం. అక్కడ ఆశ్రమం నిర్వహించడం అనేది భక్తులకు కూడా ఇబ్బందిగా మారుతోంది కాబట్టి కూల్చేస్తున్నాం, భక్తులు ప్రమాదంలో పడతారు కూడా కాబట్టి కూల్చేసామంటూ అధికారులు చెప్తున్నారు. సో అధికారులు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వంతో సంప్రదించారా లేదా, ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూల్చేశారా లేదా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ ఇది. అనేక మందికి అన్నదానం జరుగుతున్న ఆశ్రమం ఇది. సో ఆ ఆశ్రమం కేవలం అక్కడ ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. ఆ ఆశ్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. ఆ గురువుకి పర్టికులర్గా కాశీరెడ్డి నాయన అనే వ్యక్తి దగ్గరికి దాదాపు అనేక మంది ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఆశ్రమానికి వెళ్ళి ఆ స్వామీజీ దర్శనం చేసుకున్నారు అంటూ చెప్తూ ఉంటారు. పైగా ఆ స్వామీజీ ఆశ్రమం సేవా దృక్పథంతో నడుస్తూ ఉన్న ఆశ్రమంగా ఉంది. అది ఆయన సమాధి ఉన్న ప్రాంతం. ఆ సమాధి ఉన్న ప్రాంతాన్ని 7వ జ్యోతిక్షేత్రంగా భావిస్తారంట. 7వ జ్యోతిక్షేత్రంగా ఆ ప్రాంతానికి సంబంధించిన భక్తులు భావించి అక్కడికి వెళ్ళి ఆయన సమాధి దగ్గర దర్శనం చేసుకుంటారు. సో ఇంత పవిత్రంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు భావించే ఆ ఆశ్రమానికి సంబంధించిన విశిష్టత రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆ శాఖకు సంబంధించిన అధికారులకు తెలియకుండా ఎందుకుంది? కూల్చేయండి అని ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఆల్ ఆఫ్ సడన్ ఎవరికి తెలియకుండా జరిగిపోయిన కార్యక్రమంగా దాన్ని చూడలేం. ఇక్కడ ప్రభుత్వం పేరు విమర్శలు చేయడము ఇంకోటి నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది స్థానికులతో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆశ్రమం దగ్గరికి చాలా రోజులుగా వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే బస్సుల సంఖ్యను తగ్గించేశారు. సో టైగర్స్ వస్తాయి ఇంకోటి కారణం చెప్పి పూర్తిగా అక్కడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా వితౌట్ నోటీస్ అక్కడికి వెళ్ళి కూల్చేశారు అనేది కొంతమంది భక్తులు చెప్తున్నమాట. సో ఇది కూల్చేసిన తర్వాత నారా లోకేష్ గారు ఆయన ఇది కూల్చివేయడం సరైంది కాదు, నా దృష్టికి ఇప్పుడు వచ్చింది, నేను క్షమాపణ చెప్తున్నాను, నా సొంత నిధులతో నేను అక్కడ ఆశ్రమాన్ని మళ్ళీ కట్టిస్తాను అని చెప్తున్నారు. సో ప్రభుత్వంలో ఇటువంటి ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు, డిపార్ట్మెంట్లో ఇటువంటి ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, బాధ్యత ఉంటుంది కదా. సో ఎందుకు తెలుసుకోలేదు? ఎవరు బాధ్యులైన అధికారులపైన చర్యలు ఒక అధికారి తనకు తానుగా వెళ్ళి ఇంత పెద్ద ఆశ్రమాన్ని మిగతా ప్రాంతంలో ఉన్న అధికారులకు లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న అటవీ శాఖ ఉన్నతాధికారులకు, అటవీ శాఖ మంత్రికో, ప్రభుత్వానికో ఆ ప్రాంతంలో ఉన్న ఆశ్రమం యొక్క విశిష్టత తెలియకపోవచ్చు. కానీ అక్కడ స్థానికంగా పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులకి ఖచ్చితంగా తెలుసు కదా. ఈ ఆశ్రమాన్ని మనం కూల్చివేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అటవీ శాఖ అధికారులకు తెలియకుండా ఏం లేదు. వాళ్ళకి స్థానికంగా చాలా ఎక్కువగా తెలుసు. తెలిసినప్పటికీ వాళ్ళు కూల్చేశారంటే పైనుంచి ఎవరో ఆదేశాలు, పైనుంచి ఏదో పర్మిషన్ లేకుండా ఎందుకు కూల్చేశారు లాంటి ప్రశ్న న్యాచురల్గానే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? అక్కడ స్థానిక అధికారులు కూల్చేశారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తాం, ఇంకేదో చెప్తుంది. సస్పెన్షన్ కూడా ఇంకేం చేసినట్టు లేదు, చర్యలు కూడా తీసుకున్నట్లుగా ఎక్కడ బయటికి రాలేదు ఇప్పటివరకు అయితే. సో దీనిపైన ప్రభుత్వం చెప్తున్న వాదన, ప్రభుత్వం చెప్తున్న మాట కూడా డొల్లగా అనిపిస్తుంది, బేలగా అనిపిస్తుంది. ఏంటి డొల్ల, ఏంటి బేల అంటే, అది టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంటుంది, పులులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి, ప్రమాదం కాబట్టి
అక్కడ దాన్ని కూల్చేస్తున్నాం అని చెప్తున్నారు. తిరుమల ఎక్కడుంది మరి? తిరుమల లోపలికే నిత్యం పుల్లు అన్నీ వస్తున్నాయి కదా, చిరుతలు వస్తున్నాయి, పుల్లు వస్తున్నాయి కదా. సో అప్పుడు తిరుమలలో ఉన్న సత్రాలు ఇవన్నీ కూడా లేకుండా చేయాలా? శ్రీశైలం ఎక్కడుంది? శ్రీశైలం కంప్లీట్గా టైగర్ రిజర్వ్లో ఉంది కదా. శ్రీశైలం ఆలయం చుట్టూ ఇప్పటికీ నెలకో 2 నెలలకు ఒకసారి పుల్లు వచ్చినాయి, చిరుతలు వచ్చినాయి అని చూస్తూ ఉంటాం కదా. సో దాన్ని కూడా అక్కడ ఆశ్రమాలు లేకుండా చేయాలా? అక్కడ కూడా ఆశ్రమాలని సత్రాలని కూల్చేయాలా? అహోబిలం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? అనేక టెంపుల్స్ రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అహోబిలం, మహానంది, అనేక ఇటువంటి ఆలయాలన్నీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే ఉన్నాయి. సో అక్కడెక్కడా లేని సమస్య, అక్కడెక్కడా లేని ఇబ్బంది కేవలం కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో మాత్రమే ఎందుకు వచ్చింది? అక్కడ మాత్రమే వితౌట్ నోటీస్ ప్రభుత్వానికి కూడా తెలియకుండా అధికారులు వెళ్ళి కూల్చేసే పరిస్థితిలోకి ఎందుకు వచ్చారు? దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు తెలియకుండా ఎవరో కూల్చేశారు, మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, మళ్ళీ మేము కట్టిస్తామంటే ఇది కాదు. ఇంటెన్షన్ ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఆలోచనతో కూల్చేశారా అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశం పైన కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఎందుకు ఇలా చేశారు అని. ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుంది లాంటి ఒక ఆలోచన కూడా దేవాదాయ శాఖ మంత్రి చేస్తున్నారు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ఆశ్రమం విడిగా ఉంది. దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయగలమేమో అనే ఆలోచన ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఏమైనా సరే ఈ ఆశ్రమాన్ని కూల్చివేయడం అనేది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది, భక్తుల సెంటిమెంట్ని దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు సనాతన సర్కారు అని చెప్తున్నారు, సనాతన ధర్మం కోసం పనిచేస్తామని చెప్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో కూటమి సర్కారులోని పెద్దలు చేసిన హడావుడి కూడా చూసాం. హడావుడిని తప్పు పట్టట్లేదు నేను, హడావుడిని కూడా చూసాం. మరి ఇక్కడ ఈ అంశంలో మాత్రం ఆ స్థాయి రెస్పాన్స్ ఎందుకు లేదు? పైగా పదే పదే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖ అటవీ శాఖ, అటువంటి శాఖ అధికారులు ఇటువంటి చర్యలు తీసుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అనే ప్రశ్న న్యాచురల్గానే ఉత్పన్నమవుతుంది. దానికి కూడా ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాశీనాయన ఆశ్రమానికి వెళ్తున్న అక్కడ భక్తులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిన కూటమి సర్కారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిన అవసరం ఉంది.